కంపెనీ ప్రొఫైల్ గురించి వెస్టేజ్ కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పబోతున్నారు కిరణ్ సారు. ఎందుకంటే కంపెనీ ప్రొఫైల్ అనేది తెలియకుండా మనం బయటికి వెళ్ళినా మీది ఏం కంపెనీ, ఎప్పటి నుంచి ఉంది, అసలు ఇది కొత్త కంపెనీయా పాత కంపెనీయా అనేది మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చెప్పాలంటే ఖచ్చితంగా కంపెనీ ప్రొఫైల్ అనేది మనకు తెలియాలి. అలాంటి సెషన్ గురించి కిరణ్ సార్ ఈరోజు సెషన్ ఇవ్వబోతున్నారు. సో దయచేసి అందరూ ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకుని నీట్ గా సార్ చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎందుకంటే అవి మన దగ్గర మనకు ఆ నాలెడ్జ్ ఉంటేనే మనం బయటికి వెళ్ళి ఫస్ట్ కంపెనీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏం కంపెనీ అంటే మనకి తెలియకపోతే బాగుండదు. సో అది అందరూ పెన్ పేపర్ పెట్టుకుని దగ్గర రెడీగా ఉండండి. సార్ని ఇన్వైట్ చేసుకుందాము ఖచ్చితంగా. ఇప్పుడే ఇన్వైట్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సార్ కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. మీరు నిజంగా బిజీగా ఉండి మాకు మళ్ళీ ఈ టైంలో ఈ సెషన్ ఇవ్వడం అనేది గ్రేట్. సో మీరు అందరూ ఆల్రెడీ జూమ్ లో యాడ్ అయి ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సెషన్ స్టార్ట్ చేయొచ్చు సార్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ కిరణ్ సార్ అండ్ వెంకట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఇప్పుడు క్లియరా సార్? ఓకే సార్. క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ వెంకట్ సార్ అండ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్ లో మాట్లాడండి సార్ అని అవకాశం ఇచ్చిన ద గ్రేట్ లీడర్ మై అప్లైనర్ అటువంటి బ్రహ్మే సార్కి హార్ట్ఫుల్లీ కృతజ్ఞతలు. ప్లస్ ఈ జూమ్ మనం పర్టికులర్ గా మనం ముందుకు తీసుకువెళ్ళడానికి కారణమైనటువంటి వ్యక్తి ద గ్రేట్ లీడర్ ప్రెజెంట్ రంగారావు సార్కి, అట్లాగే లీడర్స్ గా ఉండి ఈ వ్యవస్థలో మన టీంలో ఒక 1 year నుంచి జాయిన్ అయ్యి కొంచెం ముందుకి ఒక లీడర్స్ గా ప్రతిరోజు అటెండ్ అవుతున్నటువంటి మన శ్రీను సార్కి, శ్రావణ్ కుమార్ సార్కి హార్ట్లీ కృతజ్ఞతలు సార్. సో అట్లాగే ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండి ఒక మంచి మనసుతోటి మంచి మార్గంలో తీసుకువెళ్తున్నటువంటి మన ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనాలు. సో ముందుగా ఇక్కడ మనం కంపెనీ ప్రొఫైల్, ఈ వెస్టేజ్ అనే మార్కెటింగ్ సిస్టమ్ లో మనం జాయిన్ అయిన పనిచేస్తున్నప్పుడు అసలు వెస్టేజ్ అంటే ఏమిటి, అసలు ఈ మార్కెటింగ్ విధానం అంటే ఏమిటి, అసలు కంపెనీ ప్రొఫైల్ అనేది ఫస్ట్ తెలిసి ఉండాలి. మనం ఒక స్కూల్కి వెళ్తున్నామంటే ఏ స్కూల్ ఏంది, ఎప్పుడు పెట్టారు, ఎక్కడ, ఏ ఊరు ఏంది, ఖచ్చితంగా అవన్నీ తెలుసుకోవాలి ఉండేటట్టు ఉండాలి. సో అలాగే ఇక్కడ మన కంపెనీ ప్రొఫైల్ గురించి మనం తెలుసుకున్నట్టయితే అసలు ఫస్ట్ మనకు వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి. ఇప్పుడు మనం చేస్తున్నదంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. జస్ట్ ఈ వ్యవస్థలో ఉన్నాం మనం. ఇప్పుడు విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఎట్లాగైతే ఉన్నాయో అలాంటి వ్యవస్థ కూడా మనకు ఒకటి ఉంది. చాలా మందికి కూడా బయట తెలియదు సార్, ఇలాంటి వ్యవస్థ ఉందని కూడా తెలియదు. అలాంటప్పుడు ఫస్ట్ మనకి క్లారిటీ దీని మీద ఉండాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా బెస్ట్ వన్ కంపెనీ అటువంటి వెస్టేజ్ అనే మార్గాన్ని మనం ఎందుకు చూస్ చేసుకున్నాము. సో ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు, సాధ్యమైనంత వరకు నేను కొంచెం చెప్పబోతున్నాను సార్. కొంచెం దీన్ని ఏదన్నా మీకు అవకాశం ఉంటే నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి. ఒక మార్కెటింగ్ విధానాన్ని ఏదైనా ఒక ప్రోడక్ట్ బేస్డ్ గా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఒక ఊర్లో కానీ ఎట్లయినా కానీ ఒక వస్తువుని ప్రమోట్ చేయాలంటే ఎన్నో రకాలుగా ప్రమోట్ చేయొచ్చు. బట్ డోర్ టు డోర్ డెలివరీ చేయొచ్చు, ఇంటింటికి వెళ్ళి చెప్పొచ్చు. సో ఎన్ని రకాలుగా ఒక వస్తువుని దాన్ని సేల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ప్లస్ సేలింగ్, ఒక ప్రోడక్ట్ ని మనం సేల్ చేసే విధానంలో చాలా టైప్స్ ఉంటాయి సార్. అదే విధంగా ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ని, ఒక నెట్వర్క్ అంటే ఒక ప్రోడక్ట్ ని ఒకరికొకరు చెప్పుకొని జస్ట్ మన కింద ఇంకొకరిని, వాళ్ళ కింద ఇంకొకరిని, అట్లా 1 by 1
క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ చేసుకుంటూ కూడా ఈ బిజినెస్ ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్ అనేవి రెండు డిఫరెంట్ ఉంటాయి సార్ వీటిల్లో. ఎందుకంటే మనం జీవితాంతం పనిచేస్తేనే వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. మనం యాక్టివ్ గా ఉండి వర్క్ చేస్తుంటేనే ఏ నెలకా నెల ఏ రోజుకు ఆ రోజు వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. ఈ నెట్వర్క్ కానీ క్రియేట్ చేసుకొని మనం ఒక ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకొని అవతల వాళ్ళకి తెలియజేస్తూ అట్లా వన్ తెలియజేస్తూ వెళ్తూ ఉంటే ఆ విధంగా నెట్వర్క్ కానీ క్రియేట్ చేసుకుంటే అలా వచ్చే ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నెలలు ఇంట్లో ఉన్నా కానీ మనం చేసినా చేయకపోయినా కింద టీం అనేది ఒక క్రియేట్ చేసుకుంటే ఆ టీం అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఈ మార్కెటింగ్ విధానంలో మనం ఒక టీంను ఫామ్ చేసుకొని ఈ విధంగా చేయటం వల్ల ఇన్ కేస్ జరిగినా కానీ ఆ ఏదైతే టీం ఉంటుందో ఆ విధంగా ముందుకు పోవటం వల్ల ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అవుతుంది. సో ఇది ఈ విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ మనం చెప్పుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో 100% మనం సక్సెస్ అవ్వాలంటే కొన్ని మనకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి సార్. కొన్ని క్వాలిటీస్ అండ్ స్కిల్స్ నేర్చుకొని ఉండాలి. మెయిన్ ప్రధానంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా కొన్ని స్కిల్స్ అనేవి నేర్చుకొని ఉండాలి. అవేంటివంటే ప్రెజెంటేషన్ స్కిల్స్ ఒకటి. మనం అవతల వ్యక్తి చెప్పేటప్పుడు క్లారిటీగా మన మాట తీరు కానీ మన బిహేవియర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మన వే ఆఫ్ డ్రెస్ కోడ్ కానీ ఇవన్నీ కూడా అవతల వ్యక్తికి చెప్పేటప్పుడు చాలా ముఖ్యం సార్. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ మనం చెప్పే విధానాన్ని బట్టి అవతల వారు కన్విన్స్ అవుతారు. నెక్స్ట్ అట్లాగే కొన్ని నెగిటివ్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్ అంటే మనం ఏదైనా నెగిటివ్ వచ్చినా కానీ దాన్ని తట్టుకునే విధంగా పాజిటివ్ మైండ్ లోనే ఉండి తీసుకునేటట్టు ఉండాలి సార్. అట్లాగే రిజెక్షన్ హ్యాండిల్ చేసే స్కిల్స్, రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా మనం తట్టుకునేట్టు ఉండాలి సార్. నెక్స్ట్ ఇన్విటేషన్ ఇవ్వడం కూడా ఒక స్కిల్. అవతల వ్యక్తిని మనం ఇన్వైట్ చేసే విధానంలో కూడా ఆ స్కిల్ కొన్ని నేర్చుకొని ఉండాలి. అలాగే మన దగ్గర జాయిన్ అయినటువంటి వ్యక్తులు కూడా ఫాలోఅప్ చేసుకోవటం అదొక స్కిల్. తర్వాత మన లైఫ్ లైనర్స్ కి ట్రైనింగ్ ఇవ్వటం ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ స్కిల్ సార్. సో ఇట్లా వీళ్ళందరినీ కూడా యాక్టివ్ గా ఉంచుకుంటూ పోతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైనా సక్సెస్ కాగలరు. సో ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్లా వన్ బై వన్ మనం మనం క్రియేట్ చేసుకుంటూ పోతా ఉంటే బిజినెస్ లో ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకోవాలి సార్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా మనకి ఇప్పుడు రతన్ టాటా కానీ తర్వాత మన రిలయన్స్ అంబానీ కానీ వీళ్ళందరూ కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని ఈరోజు కోటీశ్వరులు అయి ఉన్నారు సార్. సో ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక వ్యక్తుల్ని క్రియేట్ చేసుకుంటూ మన అండర్లో క్రియేట్ చేసుకుంటూ ఒక బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళటమే సార్, సింపుల్ లాజిక్. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి? అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి? అర్థం చేసుకునే ముందుగా ట్రెడిషనల్ మార్కెటింగ్ సార్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. మనం ఇక్కడ ఇమేజ్ లో గమనించినట్లయితే కంపెనీలో తయారైన ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనం చూపించుకున్నట్టయితే చూడండి సార్, కింద ఇమేజ్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్ మూల కార్నర్ లో వచ్చినటువంటి కంపెనీలో తయారైన ప్రోడక్ట్ ఇక్కడ మనం 100 రూపీస్ ఇచ్చి మనం పర్చేజ్ చేస్తున్నాం సార్. ఈ 100 రూపీస్ ఇవ్వటం వల్ల మధ్యలో 70% రిమైనింగ్ అమౌంట్ ఉంది. ఈ రిమైనింగ్ అమౌంట్ కూడా ఎవరెవరికి పోతుందంటే డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేల్స్, రిటైల్స్, సూపర్ మార్కెట్ ఇట్లా వీళ్ళందరూ కూడా మధ్యవర్తులకు పోతుంది. ఈ మధ్యవర్తులకు పోవటం వల్ల వాడుకున్నటువంటి కస్టమర్ కి ఏమి రావడం లేదు. సో డైరెక్ట్ గా కంపెనీ నుండి తయారైన ప్రోడక్ట్ మన ఇంట్లోకి రావాలంటే దాదాపు 4 రకాల చేతులు మారుతుంది. ప్లస్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి కూడా ఈ మధ్యలో వర్తులకి ఇన్కమ్ అనేది పోతుంది. సో ఇట్లా వాడుకున్న కస్టమర్ కి అయితే ఏం రావటం లేదు.
ఈ 70% అమౌంట్ ఎవరైతే వాడకుండా మధ్యవర్తులు ఉంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. సార్ కిరణ్ సార్, మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు సార్. వస్తాయి మనం ఇక్కడ ఇంట్లో కిరణ్ సార్, మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, కట్ అవుతూ ఉంది. మేడం ఒక్క నిమిషం మాట్లాడి చూస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్. సార్ 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 ఇప్పుడు ఏమైనా వినిపిస్తుందా వాయిస్? క్లారిటీగా ఉంది, కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. సో డైరెక్ట్ సెల్లింగ్ కన్నా ముందు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి సార్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ప్రోడక్ట్ కంపెనీ కాడ నుంచి మనకు రావాలంటే కంపెనీలో 30 రూపాయలు తయారవుతుంటే ఇమేజ్ లో చూసుకున్నట్టయితే 100 రూపీస్ కి మనం పెట్టి పర్చేజ్ చేస్తున్నాం సార్. ఈ 70 రూపాయలు అనేది కూడా మధ్యవర్తులకు పోతుంది. ఆ మధ్యవర్తులు ఎవరంటే డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేల్ డీలర్స్ వీళ్ళందరికీ కూడా పోతుంది. అది వన్ ఆఫ్ ద పార్ట్ అయితే నెక్స్ట్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపించే వాళ్ళకి కూడా పోతుంది. సో ఇక్కడ వాడుకున్న కస్టమర్కి ఏమో ఏమి రావడం లేదు సార్. మధ్యవర్తులు వాడనటువంటి మధ్యవర్తులకి డబ్బులు పోతానే మనకైతే జబ్బులు వచ్చి మనం హాస్పిటల్ పాలవుతున్నాము. ఇది ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇది తెలుసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనకు అర్థమవుతుంది సార్. నెక్స్ట్ స్లైడ్ లో చూసుకున్నట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ మనం గమనిస్తే కంపెనీ నుంచి కస్టమర్ నేరుగా కంపెనీలో తయారైన ప్రొడక్ట్ మనం ఉన్న ఏరియాలో స్టోర్లు పెడతారు సార్. డైరెక్ట్ గా మనం తీసుకొని పర్చేజ్ చేసి మనకు నచ్చితే ఆ ప్రోడక్ట్ అవతల వాళ్ళకి షేర్ చేసుకోవటం ద్వారా ఆ మధ్యవర్తులు పోయే 70% అమౌంట్ కూడా అది వాడుకున్నటువంటి కస్టమర్కే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బయట మార్కెటింగ్ లో ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ప్రతి ప్రోడక్ట్ కి 4 వ్యక్తులు చేతులు మారాలి, ప్లస్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపించాలి. ఈ మధ్యవర్తులు పోయే అమౌంట్ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి సెల్లర్ కొట్టోళ్ళు ఉండరు, హోల్సేల్ ఉండరు, డీలర్ ఉండరు, ఏజెంట్లు ఎవరు ఉండరు సార్. అదే విధంగా టీవీలో యాడ్స్ కూడా చూపించరు. మరి యాడ్స్ చూపించకుండా మధ్యవర్తులు ఎవరు లేకుండా సో నేరుగా కంపెనీ నుంచి మన కస్టమర్ కాడికే వస్తుంది. సో మనం వాడుకున్నాక మనకు నచ్చితే అవతల వారికి మనకు తెలిసిన వారికి కానీ షేర్ చేసుకుంటే ఆ మధ్యవర్తులు పోయే 70% అమౌంట్ అంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మనం ఇట్లా నెట్వర్క్ కానీ క్రియేట్ చేసుకోగలిగితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మనం ఒకరికొకరు చెప్పుకొని మన కింద టీంని కానీ బిల్డప్ చేసుకొని మనం ముందుకు వెళ్తున్నట్టయితే మనకి ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ప్లస్ మనం గమనించినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎయిర్టెల్ సంబంధించి మనందరం కూడా రీఛార్జ్ చేసుకుంటాం సార్. ప్రతి ఒక్కరు నెలకు వచ్చేసి 1 మంత్ ప్యాకేజ్ వచ్చేసి 300 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటాము. అట్లా దేశం మొత్తం మీద ఎయిర్టెల్ అనే నెట్వర్క్ ఉంది సార్. ఆ నెట్వర్క్ ప్రకారం 10 కోట్ల మంది ఒక్క నెలకు రీఛార్జ్ చేసుకుంటే ఆ 10 కోట్ల మందిలో ఒక్క నెల 300 రూపాయలు, ఒక 50 రూపాయలు కూడా ఎయిర్టెల్ ఓనర్కి పోయినట్టయితే ఒక రీఛార్జ్ కి 50 రూపాయలు చొప్పున పోయినట్టయితే సో 10 కోట్లు ఇంటూ 50 రూపాయల లెక్కన 500 కోట్ల రూపాయలు ఒక్క రోజులో ఆ కంపెనీ ఓనర్కి రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నెట్వర్క్ పవర్ సార్. ఆ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవటం వల్ల ఒకే రోజులో అంత ఇన్కమ్ వస్తుంది. మనం ఒక్క రోజు కష్టపడితే 500 రూపాయలు, ఎంతకాలం కష్టపడ్డా ఒక 500. సో నెట్వర్క్ పవర్ ఏంటంటే వాళ్ళ పని సమయం, వాళ్ళ పని గంటలు ప్లస్ ఆ గంటల తగ్గట్టు అమౌంట్ అంతా కూడా నెట్వర్క్ క్రియేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిలబడి వర్క్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా లైఫ్ లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ మనం చూసినట్టయితే చాలా మందికి ఇప్పుడు మన దగ్గర చాలా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఈ కాంటాక్ట్ నెంబర్స్ లో మనం నెగిటివ్ ఎవరైతే మాట్లాడతామో
వాళ్ళని పట్టించుకోకుండా ఎవరైతే కలలుగంటూ ఉంటారో ఎస్ నేను సక్సెస్ అవ్వాలి, నా లైఫ్ మారాలి అని ఎవరైతే పాజిటివ్ మైండ్ లో ఉండి డ్రీమర్స్ గా కలలుగంటారో వాళ్ళని మాత్రం మనం సెలెక్ట్ చేసుకొని మనకున్నటువంటి లైఫ్ ప్లానర్స్ లో ఎవరైతే డ్రీమ్స్ కోసం కలగంటూ ఉంటారో వాళ్ళకి కానీ సపోర్ట్ ఇస్తూ పోతే టీం అనేది ముందుకు పోతుంది సార్. ఎవరైతే నెగిటివ్ గా ఉంటారో బయట సమాజంలో నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారో ఆ నెగిటివ్స్ ని పట్టించుకోకుండా పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళని మనం వాళ్ళకి ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి డైరెక్ట్ సెల్లింగ్ విధానం గురించి మనం చెప్పుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఈ రంగంలో మనం సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సార్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానాన్ని మనం ఎన్నో విధాలుగా బయట మార్కెటింగ్ విధానంలోకి తీసుకొని పోవచ్చు. చాలా మంది కూడా ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరి దగ్గర దాదాపు పెద్ద పెద్ద మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్ లో మనం మంచి తీసుకుంటే మంచి ఉండిద్ది, చెడు తీసుకుంటే చెడు ఉండిద్ది. సో మనం పాజిటివ్ మైండ్ లో ఉండి మంచినే తీసుకోవాలి కాబట్టి మన మనకున్నటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం, నెట్వర్క్ మార్కెటింగ్ విధానాన్ని ఎన్ని రకాలుగా బయట పబ్లిసిటీ ఇచ్చానంటే ఫేస్బుక్ ద్వారా పబ్లిసిటీ ఇచ్చుకొని ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు సార్. ఈ విధంగా సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకొని నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం గమనించినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో కామన్ పీపుల్ కూడా కోటీశ్వర్లు అవుతున్నారు సార్. ఎలా అంటే 10,000 రూపాయలు, 20,000 రూపాయలు పర్ మంత్ తీసుకునే వాళ్ళు కూడా ఈ వ్యవస్థ ఎలా తయారు చేస్తుందంటే ఒక బిజినెస్ పీపుల్ గా తయారు చేస్తుంది సార్. 1,00,000 నుంచి 2,00,000 పర్ మంత్ తీసుకునే వాళ్ళలాగా తయారు చేస్తుంది. ఈ వ్యవస్థ అంత గొప్ప సార్. ఇది ప్రపంచానికి పరిచయం అంత ఇది గొప్ప వ్యవస్థ సార్ ఇది. మనందరం కూడా ఈ గొప్ప వ్యవస్థలో ఉన్నాము. సో ఇలాంటి గొప్ప వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ జూమ్ లో ఉన్నటువంటి అందరు కూడా ప్లస్ నేను మాట్లాడటానికి కూడా నేను కూడా ఇట్లాంటి వ్యవస్థలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత సమాచారం మీకు ఇవ్వడానికి అవకాశం వచ్చింది సార్. కాబట్టి ఒక సామాన్య మానవుడు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం దీంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని నెలకి 10,000 నుంచి 1,00,000 రూపాయలు, 2,00,000 తీసుకునేటట్టు తయారు చేస్తుంది సార్ ఈ వ్యవస్థ. నెక్స్ట్ అదే విధంగా ప్రతి ఒక్కరు కన్నగన్న కళలు కానీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి, మనీ కావాలి, తర్వాత విదేశాలకు వెళ్ళాలన్నా, కారు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా ఇట్లాంటి గొప్ప గొప్ప కళలు కన్నా కళలన్నీ కూడా ఈ వ్యవస్థలో ఉండటం వల్ల ఇవన్నీ నెరవేరుతున్నాయి సార్ మనకి. సో మరి ఇన్ని కంపెనీలు ఈ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఉంది. ఇప్పుడు టోటల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ విధానం అనేది నాకు తెలిసినంత వరకు క్లారిటీ ఇచ్చాను సార్. ఈ రెండిట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. మరి ఈ కంపెనీలో ఇన్ని కంపెనీలు ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు ఈ వెస్టేజ్ అనే సిస్టాన్ని దీంట్లో జాయిన్ అయి ఉన్నామంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే కంపెనీలకు కూడా 2016 జూన్ 9వ తేదీన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది సార్. ఎవరైనా సరే ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ గా ఉండాలి, అమౌంట్ మనీ కట్టే సర్క్యులేషన్ స్కీమ్స్ అయితే ఉండకూడదు. ఆల్రెడీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో అమౌంట్లు కట్టి మోసపోయి జనాలందరూ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే ఇట్లా ఎవరు 1 రూపాయి కట్టినా నేరమే, ఎవరు కూడా ఎవరికి 1 రూపాయి కట్టకూడదు. సో 1 రూపాయి కట్టిన 10 కోట్ల మంది 10 రూపాయలు రూపాయి వేసుకున్న అసలోడు అమౌంట్ తీసుకుని ఎటు వెళ్ళిపోతారు. సో ఇక్కడ కట్టిన వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు రూపాయి కట్టినా నేరమే అని చెప్పి ఎవరు కూడా రూపాయి కట్టకూడదు. ఏదైనా కానీ ప్రొడక్ట్ బేస్డ్ గా మాత్రమే ఉండాలని చెప్పి ఆ రోజు 2016లో గవర్నమెంట్ అన్ని దేశాలకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అయితే ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరికి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది సార్. అక్కడ నుంచి ప్రొడక్ట్ బేస్డ్ గా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వాటిలో కూడా టాప్ 1 లో ఉన్నటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో టాప్ 1 ఇండియా వైజ్ ఉన్నటువంటి మన కంపెనీ ఇంటర్నేషనల్ వైడ్ ఉంది. ఇదే వెస్టేజ్ కంపెనీ. ఈ వెస్టేజ్ కంపెనీలో సో ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో చాలా కంపెనీలు ఉన్నాయి సార్. వాటిలో మనం కొన్ని తెలుసుకున్నట్లయితే యాంబే, మెడికేర్, వెస్టేజ్ అంటే మన సార్ హెర్బల్ లైఫ్, ఫర్ ఎవర్ లివింగ్, ఎఫ్లేమ్ ఇండియా, తర్వాత ఆర్సిఎం అని, మై లైఫ్ స్టైల్ అని, సూపర్ వేర్ అని ఇట్లా రకరకాల దాదాపు 450+ కంపెనీలు ఉన్నాయి సార్ బయట డైరెక్ట్ సెల్లింగ్ లో. వాటిలో కూడా మన టాప్ 1 లో ఉన్నటువంటి టాప్ 10 లో ఉన్నటువంటి మన కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్. వెస్టేజ్ మార్కెటింగ్ అంటే ఈ వెస్టేజ్ అనే పేరు ఏంటంటే పాత అడుగు జాడలు అని అర్థం సార్. పాద ముద్రలు అని అర్థం. అంటే
పాత కాలంలో ఏ ఫుడ్ అయితే తీసుకొని అందరూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారో అదే ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మన వెస్టేజ్ కంపెనీలో ఉంటాయి. అలాంటి డైరెక్ట్ బికమ్ నెంబర్ 1 కంపెనీ సార్ ఇన్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ వాయిస్ బ్రేక్ విధానంలో అవుతుంది సార్, కిరణ్ ఇండియాలో సార్. నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. సార్ వెస్టేజ్ అనేది ఇండియాలో నెంబర్ 1 గా ఉంది సార్. సార్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ కిరణ్ సార్? ఓకే హలో సార్, ఓకే సార్, వినపడుతుంది. ఓకే సార్. సో సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ వెస్టేజ్ అనే కంపెనీకి ఫౌండర్ వచ్చేసి శ్రీ గౌతమ్ బాలి గారు సార్. గౌతమ్ బాలి గారు మంచి సార్ గురించి చెప్పాలంటే బయట ఇతర దేశాల్లో బయట నెట్వర్క్ మార్కెటింగ్ విధానంలో అపారమైన అనుభవం, దాదాపు 20 ఇయర్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సారు. కానీ సార్కి వచ్చేసి ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సార్కి మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ ఇమేజ్ లో ఇట్స్ అబౌట్ ట్రూ ఫ్రీడమ్, ఇట్స్ అబౌట్ ట్రూ సక్సెస్, ఇట్స్ టైమ్ టు లైఫ్ ద వే యూ వాంట్ టు అని సార్. ఇక్కడ ఎవరైతే ఆర్థికంగా స్థిరపడాలనుకున్నారో సో ఇక్కడ సెల్ఫ్ బిలీవింగ్ ముఖ్యం సార్. ముందు మనల్ని మనం నమ్ముకోవాలి. ఎవరైతే ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు లైఫ్ లో సక్సెస్ కాగలరు. సో వాళ్ళకి అనుకున్న గోల్స్ అన్ని కూడా ఆర్థికంగా వాళ్ళందరికీ ఒక ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన కంపెనీ ఉపయోగపడుతుందని చెప్పి మన గౌతమ్ బాలి సార్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా కంపెనీ ఫౌండర్ సార్ మధ్యలో ఉన్నటువంటి ఈ సార్ వచ్చేసి గౌతమ్ బాలి సారు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సారు దీపక్ సూద్ సారు. దీపక్ సూద్ సార్ వచ్చేసి లాజిస్టిక్ అండ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ లో మన కీలక పాత్ర. మన వెస్టేజ్ కంపెనీకి ముగ్గురు త్రిమూర్తులు సార్, ముగ్గురు డైరెక్టర్లు. ఫస్ట్ గౌతమ్ బాలి సార్ గారు మేనేజింగ్ డైరెక్టర్, మధ్యలో ఉన్నటువంటి సారు మేనేజింగ్ డైరెక్టర్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సారు దీపక్ సూద్ సార్. దీపక్ సార్ వచ్చేసి లాజిస్టిక్ అండ్ సేల్స్ ఆపరేషన్స్ లో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాడు. ఇట్లా లాస్ట్ లో ఉన్నటువంటి ఈ రైట్స్ అనేటువంటి సారు కన్వర్ బీర్ సింగ్ సార్. సార్ యొక్క పాత్ర ఏంటంటే ఐటీ అండ్ ఫైనాన్స్ లాజిస్టిక్ లో ఆపరేషన్స్, ఐటీ అండ్ ఫైనాన్స్ లో మేనేజింగ్ పాత్ర వహిస్తూ ఉంటాడు. సో మనకి డిఎల్సిపిలు పెట్టాలన్నా వాటన్నిటికి సంబంధించి డిజైన్ చేయాలన్నా కూడా వాటన్నిటికి సంబంధించి సార్ మెయిన్ రోల్ వహిస్తూ ఉంటారు సార్ దీంట్లో, ఈ కంపెనీలో. సో మన కంపెనీలో చాలా సర్టిఫికేట్లు తీసుకున్నారు. మన కంపెనీ వచ్చేసి 9 దేశాల్లో ఉంది సార్. 9 దేశాల్లో కూడా ప్రతి గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇచ్చింది, సర్టిఫికేట్లు ఇచ్చింది. ఎస్, మీ ప్రొడక్ట్ లో మాకు భూమి బ్రతికినంత కాలం కావాలి సో అని చెప్పి అక్కడ ఆ గవర్నమెంట్లు కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియాలో కూడా మన బిజినెస్ ఉంది కాబట్టి, మన కంపెనీ ఎక్కడ కూడా రన్ అవుతుంది కాబట్టి అక్కడ ముస్లిమ్స్ కూడా హలాల్ అనే సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ నేషనల్ బెస్ట్ ఎంప్లాయీ బ్రాండ్ గా సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా జరిగింది సార్. సో చాలా రకాల సర్టిఫికేట్లు అండ్ అవార్డ్స్, బెస్ట్ ఎంప్లాయీగా, బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ గా కూడా మన కంపెనీ సర్టిఫికేట్లు అన్ని అందుకోవడం జరిగింది. లాస్ట్ లో WHO పర్మిషన్స్ కానీ సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది సార్. దీంట్లో అసలు మనం వెస్టేజ్ లో ఎందుకు చేరాలి, మనం వెస్టేజ్ లో ఎందుకు చేరాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద ఉన్నంత వరకు హెల్త్ అనేది అవసరం సార్. హెల్త్ ప్లస్ వెల్త్ రెండు అవసరం. మన వెస్టేజ్ కంపెనీలో రెండు ఉన్నాయి. ఫస్ట్ హెల్త్ ఉంది, ఆ తర్వాత వెల్త్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం జాయిన్ అయ్యి ముందుకు పోవడం జరుగుతుంది సార్. దీంట్లో మనం ఈ ఇమేజ్ లో చూసుకున్నట్టయితే మనం క్వశ్చన్ వేసుకున్నట్టయితే ఇన్కమ్ పరంగా చూసుకున్నట్లయితే
మనకి ఈ ఆదాయంతో ప్రెజెంట్ వస్తున్న ఆదాయంతో మనం సంతృప్తి చెందుతున్నామా? లేదా 2 నుండి 3 సంవత్సరాల్లో మన ఆదాయం ఏమన్నా రెట్టింపు అవుతుందా? ధనవంతులు ఇంకా అవటానికి చాలా మార్గాలు ఉన్నాయి సార్. కానీ పేదవాడు నిజాయితీగా ధనవంతుడు కావడానికి ఒకే ఒక మార్గం మనకి ఉన్నటువంటి అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ సార్. సో మన కంపెనీలో వచ్చేసి ఫస్ట్ హెల్త్ ఉంటుంది, తర్వాత వెల్త్ ఉంటుంది. సో ఇక్కడ హెల్త్ అంటే దీంట్లో మన కాడ వచ్చేసి అగ్రికల్చర్, మన కాడ ఉన్నటువంటి ప్రోడక్ట్లు అగ్రికల్చర్. ఒకసారి నెక్స్ట్ చెప్తాను సార్. అది మనం ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే, ఈ స్లైడ్ లో చూసుకున్నట్టయితే వెస్టేజ్ అనేది ఒక శక్తివంతమైన ఆయుధం సార్. ఇది ఒక పవర్ఫుల్ వెపన్. సో ఒక ప్రపంచానికి, ఒక సాధారణ మానవుడిని కూడా ప్రపంచానికి పరిచయం అయ్యే విధంగా మన వెస్టేజ్ అనే కంపెనీ ఆ విధంగా తయారు చేస్తుంది సార్. ఎలా అంటే వెస్టేజ్ ఫ్యూచర్ బిజినెస్ సార్. అంటే 3 తరాలకి ఇస్తున్నటువంటి ఫ్యూచర్ బిజినెస్. మనం ఇక్కడ ఈ స్లైడ్స్ లో గమనించినట్టయితే ఒక చిన్న మామిడి మొక్కను నాటితే అది చిన్న మొక్క కాస్త పూత వచ్చి తర్వాత కాయలు వచ్చి అది మనం ఉన్నా లేకపోయినా ఆ మొక్క అనేది మన 2 తరాల పిల్లలకు కూడా అందరూ తినేదానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు పడ్డ కష్టం ఇది ఇంతటితో పోదు సార్. ఇది తరతరాలకి పాస్ అవుతుంది కాబట్టి దీన్ని ఫ్యూచర్ బిజినెస్ అంటారు సార్. సో అందుకు ఈ సిస్టంలో మనం జాయిన్ అవ్వాలి. సో మనం ఇక్కడ కష్టపడితే, ఇప్పుడున్న రంగంలో మనం కష్టపడితే ఒకరితోటే క్లోజ్ అవుతుంది సార్. కానీ నెక్స్ట్ 3 తరాలకి ఇస్తున్నటువంటి అవకాశం ఈ వెస్టేజ్ అనే సిస్టంలో ఉంది కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అట్లాగే ఈ వెస్టేజ్ ఎందుకు చేయాలంటే కంపెనీ, నెక్స్ట్ ప్రొడక్ట్స్, కంపెనీ పరంగా చూసుకున్నట్టయితే టాప్ 10 లో ఉంది సార్ మన ఇండియా లెవెల్లోనే. నెక్స్ట్ ప్రొడక్ట్స్ కూడా అన్ని క్వాలిటీగా ఉన్నాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్ ఉంది. మార్కెటింగ్ స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మార్కెటింగ్ ప్లాన్, ఈ 6 పిల్లర్లు కంపెనీకి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి సార్. కంపెనీ గురించి మనం చెప్పుకోవాలంటే వెస్టేజ్ అనే కంపెనీ 2004లో జూన్ 9వ తేదీ 2004లో స్టార్ట్ అయింది సార్. ఈ కంపెనీ 2 ప్రోడక్ట్లతోటి 2 షాపులు 6 వ్యక్తులు యూజ్ చేశారు సార్. ఇది 2026 అంటే దాదాపు 22 ఇయర్స్ తర్వాత ఈ కంపెనీ గురించి జస్ట్ జనాల్లోకి వస్తుంది. అంటే ఈ 22 సంవత్సరాల్లో 2 ప్రోడక్ట్లు కాస్త దాదాపు 480 ప్రోడక్ట్లు అయినాయి. 2 షాపులు కాస్త 7500 షాపులు అయినాయి. నెక్స్ట్ 6 వ్యక్తులు ఒకరికొకరు నాకు నచ్చింది, నా ప్రోడక్ట్లు బాగున్నాయి, నా ఇంట్లో రిజల్ట్ వచ్చింది, హెల్త్ తగ్గింది, అగ్రికల్చర్ పరంగా బాగుంది, సో బ్యూటీ కేర్ పరంగా ఫేస్ లో రిజల్ట్ వచ్చింది, హెల్త్ పరంగా బాగున్నది అని చెప్పి ఒకరికొకరు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈరోజు దాదాపు 7 కోట్ల మంది వాడుతున్నారు సార్. 7 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు అయ్యారు. అంటే డిస్ట్రిబ్యూటర్లు అంటే ఒక ఐడి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీకి వస్తుంది. సో ఒక ఫ్యామిలీకి ఒక ఐడి ఇచ్చినప్పుడు దాదాపు ఆ ఇంట్లో 4 మెంబర్స్ వాడుకున్నా కానీ మన ప్రోడక్ట్లు దాదాపు 25 crores మన ప్రోడక్ట్ వాడటం జరుగుతుంది. ఓకే. సో ఆ విధంగా మన కంపెనీ అనేది గ్రోలో ఉంది. అప్పుడు 2004లో ఢిల్లీలో పెట్టినటువంటి మన కంపెనీ ఈరోజు 9 దేశాలకు విస్తరించి ఉంది. సో క్వాలిటీ లేకుండా 9 దేశాలకు అయితే పాస్ సార్. సో ఒక వ్యక్తి ఒక దేశం పోవాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. బట్ మన ప్రోడక్ట్ లో మన ఢిల్లీ అంటే ఇండియాలో ఉంది. మరి ఢిల్లీలో పెట్టిన మన ప్రోడక్ట్ లో 9 దేశాలకు వెళ్ళి బిజినెస్ చేస్తుందంటే క్వాలిటీ ఉన్నట్టా లేనట్టా అనేది మనం గ్రహించాలి సార్. నెక్స్ట్ క్వాలిటీ ఉంటేనే అన్ని దేశాలు వెళ్ళగలిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత వేరు, ప్రతి ఒక్కరి బాడీ తీరు వేరు, అవన్నీ తట్టుకొని ఒకే ప్రోడక్ట్ ఇక్కడ అక్కడ ఒకే ప్రోడక్ట్ సేల్ జరుగుతుందంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి గొప్పతనం అర్థం అవుతుంది మనకి. సో తర్వాత అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ బయటకు వెళ్తుందంటే WHO పర్మిషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్మిషన్ కూడా కావాలి కాబట్టి సో ఎంత ప్రోడక్ట్ లో క్వాలిటీ ఉందనేది మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది సార్. సో కంపెనీ ఆ విధంగా 9 దేశాలకు పోయిందంటే దాంట్లో క్వాలిటీ ఉంటేనే 9 దేశాలకు వెళ్ళగలిగింది. నెక్స్ట్ ప్రొడక్ట్స్, మన వెస్టేజ్ అనే కంపెనీలో ప్రొడక్ట్స్ ఏముంటాయంటే మనం గమనించినట్టయితే ఫస్ట్ అగ్రికల్చర్ సంబంధించి ఉంటాయి సార్.
అగ్రికల్చర్ సంబంధించి మనకి ఆడ 10 ఎకరాలు ఉంటే జస్ట్ 1 ఎకరాకి వాడితే 1000 నుంచి 1500 అవుతుంది. మనకి ఆ ఎకరాకి వాడిన రిజల్ట్ చూసి మిగతా ఎకరాలకు కూడా వాడచ్చు సార్. నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్ ప్రొడక్ట్స్. మన దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్, ఇక నిద్ర లేసిన కాంచి మనం కాఫీ అని, టీ అని, బ్రష్ అని, పేస్ట్, సోపు, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఇట్లాంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా మన కంపెనీలో ఉన్నాయి. నెక్స్ట్ అదే విధంగా మనం థర్డ్ వన్ చూసుకున్నట్టయితే బ్యూటీ కేర్ ప్రొడక్ట్. యాక్చువల్ గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఈ సినీ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా ఫేషియల్ కి ఏవేవో క్రీమ్స్ రాసుకొని ఎక్కువగా ఆల్మోస్ట్ వాళ్ళు క్యాన్సర్ వచ్చి చనిపోతూ ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు వాడుతున్న ఫేషియల్ క్రీమ్స్ అన్ని కూడా కెమికల్ ప్రొడక్ట్లు కాబట్టి ఇక్కడ మన దగ్గర క్యారెట్, బీట్రూట్, చెర్రీ ఫ్రూట్ అట్లా న్యాచురల్ గా తయారు చేసిన కాస్మెటిక్స్ కూడా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఏదన్నా కానీ మొంగు మచ్చలున్నా, మొటియాలున్నా జస్ట్ ఒక 3-4 మంత్స్ కానీ వాడితే 100% రిజల్ట్ వస్తుంది మన దగ్గర. నెక్స్ట్ అట్లాగే లాస్ట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. అంటే ప్రెజెంట్ లో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి కొన్ని జబ్బులు ఉంటాయి సార్. బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, లేడీస్ సంబంధించిన పీసీఓడి సమస్యలు కానీ, పెరాలసిస్, పిల్లల్లోకి హార్ట్ స్ట్రోక్లు ఏదైనా సరే మనం ఒక 2 రోజులు ఇంగ్లీష్ మందులు వాడుతున్నామంటే ఇక్కడ మనం అన్ని కూడా ఒక 4 లేదా 5 నెలలు వాడితే 100% రిజల్ట్ సార్. ఎందుకంటే మా అన్ని కూడా మందులు కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. మందులు అంటే మనం జబ్బు వచ్చినాక హాస్పిటల్ పోయి వాడే మందులు సార్. మనవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. అంటే రాకముందు వాడుకోవచ్చు, వచ్చిన తర్వాత వాడినా అవి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఉసిరికాయలో సి విటమిన్ ఉంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పి మనకు తెలుసు. బట్ మనం దాన్ని తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ కి అలవాటు పడిపోయాం కాబట్టి. అట్లాగే కలబందలో ప్రతి ఒక్కరికి తెలుసు దానివల్ల ఉపయోగం. దాంట్లో ఉన్నటువంటి ప్రతి మనిషిలో వేడి అనేది ఉంటుంది సార్. దాన్ని హీట్ ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత మన దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్ వరి తవుడుతో తయారు చేస్తారు. ఈ 3 ఎప్పుడైతే తీసుకుంటామో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ కూడా క్లియర్ అవుతుంది సార్. సో ఆ విధంగా మనం తీసుకునే ఫుడ్ ఏ ఏ విటమిన్స్ లోపం వల్ల ఒక జబ్బు అనేది బయటకు వస్తుందో ఆ విటమిన్స్ ఫుడ్ ని మన బాడీ తీసుకున్నట్టయితే అది మన శరీరం యొక్క కణం మీద పనిచేసి ఆ ఆ జబ్బు అందరితో నశింపజేసేదానికి అవకాశం ఉంటుంది సార్. ఇట్లా మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి సార్, మందులు కాదు. సో ఇట్లా 4 రకాల ప్రొడక్ట్లు మన విస్టేజ్ అనే కంపెనీలో ఉన్నాయి. సో ఈ 4 రకాల ప్రొడక్ట్లు కూడా భూమి బ్రతికినంత కాలం అవసరం సార్. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా డల్ అయ్యేదానికి అవకాశం లేదు. ఈ కంపెనీ ఎప్పుడు గ్రోలోనే ఉంటుంది తప్ప వెనక్కి తిరిగే అవకాశమే లేదు. ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ అవసరం సార్. అట్లాగే హెల్త్ అవసరం, ఇంట్లో వాడుకునే అవసరం, మొహానికి ఫేషియల్ క్రీమ్స్ అవసరం. ఇవన్నీ కూడా లైఫ్ లో మనిషి బ్రతికినంత కాలం కావాలి కాబట్టి వాటినన్నిటిని ఈ కంపెనీ చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఏదైనా కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో కొన్ని బయట చూసినట్టయితే కొన్ని ప్రొడక్ట్లు మాత్రమే ఉంటాయి. అవన్నీ కూడా హెవీ కాస్ట్. సో ప్రతి సామాన్యుడికి ఒక పేదవాడిని కూడా ధనవంతుడిగా మార్చే ప్లాట్ఫారం ఈ వెస్టేజ్ అనే సిస్టమ్ లో ఉంది కాబట్టి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. నెక్స్ట్ మేనేజ్మెంట్ గురించి మనం ఇప్పుడు ఇంతకు ముందుగానే చెప్పుకున్నాము. నెక్స్ట్ మార్కెట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ప్రతిదీ నేర్చుకోవాలి సార్. లెర్నింగ్ యాటిట్యూడ్. దీనికి సంబంధించిన ప్రతిదీ మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన లీడర్స్ అందరు కూడా ప్రతిరోజు మీటింగ్లు, సెమినార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఎంఎస్ఎస్ఆర్ మీటింగ్లు ప్రతి చోట జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కంపెనీ మీటింగ్స్, విఎల్సి మీటింగ్స్ ఉంటాయి. ఆ విఎల్సి మీటింగ్ లో ఒక లీడర్ ఎట్లా ఉండాలి, ఆ తర్వాత ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటి, సో ఇట్లా 7-8 రకాలుగా ట్రైనింగ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో స్కిల్స్ నేర్చుకొని మనది యొక్క కంపెనీ గురించి ఈ స్కిల్స్, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము సార్. కాబట్టి ఎక్కడైనా సరే లెర్నింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు ఉంటానే ఉండాలి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ప్రతి చోట్ల మీటింగ్ జరుగుతూనే ఉంటాయి సార్. ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం అటెండ్ అవుతూ మన దగ్గర ఉన్నటువంటి సెమినార్లకు అటెండ్ అవుతూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా స్కిల్ అనేది వస్తుంది. తర్వాత ఈ స్కిల్ ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఇండివిజువల్ గా వెళ్ళి హోమ్ మీటింగ్లు పెట్టుకొని తద్వారా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది సార్. సో మనం చెప్పే ప్లాన్ కూడా ఒక మార్కెటింగ్ అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లాన్ ఎలా చెప్పాలంటే
ఒక ఆర్డర్ ఒక సీక్వెన్షియల్ పద్ధతిలో చెప్పాలి సార్. ఎట్లా అంటే ఏదైనా కానీ దీంట్లో ఫస్ట్ హెల్త్ ఉంది, తర్వాత వెల్త్ ఉంది. మనం ఫస్ట్ ప్రియారిటీగా హెల్త్‌ని చూపించాలి. హెల్త్ చూసి చెప్పుకున్నప్పుడే ఎవరికైనా గానీ హెల్త్ ఉంటేనే తర్వాత ఇన్‌కమ్ వస్తుంది. ఫస్ట్ ఇన్‌కమ్ కావాలా, హెల్త్ కావాలంటే మెయిన్ ప్రియారిటీ హెల్తే కావాలి సార్. ఏదైనా ఈ భూమి మీద ఒక వ్యక్తి పని చేయాలన్నా, నలుగురు చోట గ్యాదర్ అవ్వాలన్నా, ఏ వర్క్ చేయాలన్నా ఫస్ట్ ఆరోగ్యం సహకరిస్తేనే ఏ పనైనా చేయగలరు. కాబట్టి ఫస్ట్ హెల్త్ గురించి చెప్పుకొని, ఆ తర్వాత ఉన్నటువంటి కంపెనీ మనీ గురించి చెప్పుకుంటే, ఆ విధంగా ఒక ప్లాన్ ప్రకారం పోతేనే ఈ బిజినెస్‌లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా ఈ 6 పిల్లర్స్ అనేవి ఈ కంపెనీకి చాలా ఉపయోగపడతా ఉన్నాయి సార్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ విస్టేజ్ అనే కంపెనీది సో, ఇట్లా ఫస్ట్ చెప్పాను సార్. కంపెనీ ప్రొఫైల్ చెప్పాను. జూన్ 2లో 4000లో 2 బ్రాంచెస్. ఇదంతా ఓల్డ్ డేటా సార్ ఇది. కోట్ల టర్నోవర్ మనం గమనించినట్టయితే కంపెనీ టర్నోవర్ 2004, 2005లోనే స్టార్టింగ్ కంపెనీ పెట్టినప్పుడు 5 కోట్ల టర్నోవర్ జరిగింది సార్. నెక్స్ట్ 2017, 18 చూసుకున్నట్టయితే అది కాస్త 1050 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. ఈ 19, 20 చూసుకున్నట్టయితే 2,500 కోట్లు, 2500 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా మన వెస్టేజ్ అనే కంపెనీ విస్తరించిపోతూనే ఉంది కాబట్టి ఎక్కడ డౌన్ ఫాల్ లేదు సార్. ఎవ్రీ ఇయర్ 79% గ్రోత్ నడుస్తానే ఉంది మన కంపెనీ. ప్రతి నెల డిఎల్సిపిలు డిస్ట్రిబ్యూటర్లకి ప్రతి నెల ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ఈ వెస్టేజ్ కంపెనీ ద్వారా ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకొని అగ్రికల్చర్ మీద, ఈ హెల్త్ ప్రొడక్ట్‌ల మీద, తర్వాత ఒక లీడర్ ఎలా ఉండాలి, ఈ అమౌంట్ ఎలా వస్తుంది, వీటన్నిటి క్యాలిక్యులేషన్ పార్ట్ మీద ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ కంపెనీ జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎప్పటికప్పుడు నాలెడ్జ్‌ని పంచుతూ ఇంకా ముందుకు వెళ్ళేదానికి చాలా సహాయపడుతుంది సార్ కంపెనీ. నెక్స్ట్ ఇది ఇండియాలోనే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఇండియాలో నంబర్ 1 డైరెక్ట్ సేల్ కంపెనీ సార్. ప్రపంచంలో టాప్ కంపెనీల్లో వెస్టేజ్ అనేది ప్రెజెంట్ ప్రపంచవ్యాప్తంగా 30 ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు టాప్ 10లోకి రావాలని కంపెనీ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తుంది సార్. ప్రతి సంవత్సరం దాదాపు ఈ కంపెనీలో దాదాపు ఇంటర్నేషనల్ ట్రిప్స్ 3 ఉంటాయి సార్ ఈ కంపెనీలో. తర్వాత మన దాంట్లో వచ్చేసి కార్ ఫండ్ ఇవన్నీ కూడా ఇన్‌కమ్ సంబంధించి చెప్తాను సార్ మళ్ళా. ముప్పై వేల మంది పైగా ప్రతి నెల ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. ప్రెజెంట్ మన కంపెనీ ఢిల్లీలో ఉంది సార్. దాదాపు 36,000 స్క్వేర్ ఫీట్స్ తోటి వెస్టేజ్ అనే హెడ్ ఆఫీసు మన ఢిల్లీలో ఉండటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2025, 2026 2026 నాటికి కంపెనీ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తుంది సార్. ప్రెజెంట్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 10లో ఉండాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. అదేవిధంగా 2030 నాటికి ఈ వెస్టేజ్ అనే బిజినెస్ 50 దేశాలకు వెళ్ళాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తుంది సార్. తర్వాత 20,000 కోట్ల టర్నోవర్ చేయాలని కంపెనీ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే మనం ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్రతిసారి కొత్త ఆలోచనతోటి కొత్త ప్రొడక్ట్‌లతోటి లాంచ్ చేస్తుంది సార్. ఇప్పుడు 75,000 స్క్వేర్ ఫీట్‌ల తన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన వెస్టేజ్ కలిగి ఉంది సార్. ఇంటర్నేషనల్‌లో క్వాలిటీ ప్రొడక్ట్‌లు అందించడం, ఎఫ్ఎంఈజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ప్రొడక్ట్ కలిగి ఉండటం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జిఎంపి సర్టిఫైడ్ ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు పొందింది సార్. ఐఎస్ఓ 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ తీసుకోవడం జరిగింది. ప్రపంచం టాప్ కంపెనీలో 30వ ప్లేస్‌లో ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, నెక్స్ట్ కన్వర్బీర్ సింగ్ సార్ డైరెక్టర్, దీపక్ సూద్ సార్ డైరెక్టర్. వీళ్ళు ముగ్గురు కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో అపారమైన అనుభవం గలవాళ్ళు సార్. బయట వేరే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఆల్రెడీ 20, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఇక్కడికొచ్చి ఈ వ్యవస్థను స్థాపించారు. ఇక్కడ నిరుద్యోగులు ప్రతి ఒక్కరికి కూడా
వాళ్ళ జీవనశైలి మార్చుకోవడానికి ప్లస్ వారి యొక్క ఆరోగ్యం వీటన్నిటికి మన వెస్టేజ్ అనే కంపెనీ సహాయపడుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఈ కంపెనీలో దాదాపు ఈ కంపెనీ మనకి 9 రకాల ఆదాయాలుగా కంపెనీ ఇస్తుంది సార్. ఈ కంపెనీ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయంటే చెప్పుకున్నాం. ఈ కంపెనీలో ఎన్ని రకాలుగా ఆదాయాలు ఇస్తుందంటే మనకి 9 రకాల ఆదాయాలుగా ఈ కంపెనీ మనకి ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది సార్. ఒకటి పర్ఫార్మెన్స్ బోనస్, తర్వాత డైరెక్టర్ బోనస్, తర్వాత లీడర్ ఓవర్షిప్ బోనస్ ఎల్ఓబి 18%, నెక్స్ట్ ట్రావెల్ ఫండ్, ఆ తదుపరి కార్ ఫండ్, ఆ తదుపరి హౌస్ ఫండ్, ఇట్లా మనకి ఇన్ని రకాల ఆదాయాలుగా మన వెస్టేజ్ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ లెవెల్స్ ని బట్టి కంపెనీ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది సార్. ఈ బిజినెస్ చేయటం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరైతే ఒక పూర్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేదానికి, జీవితంలో స్థిరపడేదానికి, ఎవరైతే ఇక నా వల్ల కాదు అనుకుని ఎవరైతే డిసప్పాయింట్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ఈ ప్రజెంట్ రంగంలో మనం కానీ గమనించినట్టయితే సార్, ఎంతో మంది ఎన్నో సర్టిఫికేట్లు ఉన్నాయి, ఎన్నో క్వాలిఫికేషన్లు ఉన్నాయి, బట్ చదివిన చదువుకి చేసే వృత్తికి తేడా లేకుండా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికి కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. సో గవర్నమెంట్ అందరికీ ఒక అవకాశం కల్పించలేదు. వీళ్ళందరికి కూడా ఇట్లాంటి బిజినెస్ ఒక అవకాశం కల్పించి ఎవరైతే బయట పబ్లిసిటీ చేస్తూ వాడినటువంటి వ్యక్తుల ద్వారా మార్కెటింగ్ జరుగుతూ వాళ్ళకి డబ్బులు పోతున్నాయి. ఇక్కడ ఒక బిజినెస్ అవకాశం కల్పించి ఇట్లాంటి చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి చదువుతో పని లేదు, అన్నంతో పని లేదు, హైట్ వెయిట్‌తో పని లేదు, పర్సనాలిటీతో పని లేదు. ఇట్లా జస్ట్ ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి మనల్ని దీంట్లో ఒక డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ చేయడం జరుగుతుంది సార్. ఇట్లా వీళ్ళందరికి కూడా ఆర్థిక భరోసా ప్లస్ స్వేచ్ఛ ఇవన్నీ కూడా బయట లేవు సార్. బయట లేవు కాబట్టి ఎవరైతే ఈ అవకాశం తీసుకొని గట్టిగా దీంట్లో జస్ట్ ప్రొడక్ట్ వాడుకొని ఎవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళకి ఈ 9 రకాల ఆదాయాలుగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. సో వాళ్ళ కన్నా కలలన్నీ కూడా ఇవన్నీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ విధానం మన వెస్టేజ్ కంపెనీ ద్వారా తీరబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ ఏమంటారు థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ. సార్ ఒక 5 minutes మాట్లాడతాను. ఓకే కంటిన్యూ సార్. సార్ ఫండమెంటల్స్ గా చెప్పాలంటే అసలు ఈ వెస్టేజ్ బిజినెస్ లోకి మనం ఎందుకు రావాలి అని మనం అనుకున్నట్లయితే బయట ఆదాయం కోసం పరిగెడుతూ ఉంటారు సార్. నిద్రలేసిన కాంచి రేత్రి పనుకునేదాకా 365 రోజులు తిని తినక నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు ఉన్నారు. టయానికి అన్నం తిన్న వాళ్ళు నాకు తెలిసి ఎక్కడో ఏ డిపార్ట్మెంట్ లో తప్ప బయట చాలా రేర్ సార్ టయానికి 1 గంటకి అన్నం తిన్న వాళ్ళు. అట్లా తిని తినక హెల్త్ అనేది పాడైపోతుంది సార్. ఈ హెల్త్ కోసం మళ్ళీ హాస్పిటల్ బెడ్ అంటే మనం ఎందుకు ఈ విధంగా కష్టపడుతున్నాం అంటే కేవలం మనీ కోసం. నిద్రలేసిన టైం పరిగెడుతూనే ఉంటాము. నైట్ మళ్ళీ 11 దాకా కష్టపడతానే ఉంటాము. 12 అవర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, 8 అవర్స్ చేసే వాళ్ళు ఉన్నారు, 16 అవర్స్ కూడా 15,000 20,000 రూపాయలకి జీతం కోసం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకంటే ఒక ఫ్యామిలీ గడవాలి, వెనక పిల్లల్ని చదివించుకోవాలి, ఇల్లు ఉండదు, కారు ఉండదు, ఇవన్నీ చాలా గోల్స్ ఉన్నాయి. ఈ గోల్స్ కోసం ప్రతి వ్యక్తి నిద్రలేసిన టైం పరిగెడుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భంలో అలా తిని తినక వర్క్ చేయటం వల్ల, నిద్రుండి లేక చేయటం వల్ల హెల్త్ అనేది పోతుంది. హెల్త్ పోవటం వల్ల మనం హాస్పిటల్‌కి పోవాల్సి వస్తుంది. హాస్పిటల్‌కి పోతే హాస్పిటల్‌లో డాక్టర్స్ 10 డేస్ ఇవి వాడుకో మళ్ళా రా, 10 డేస్ ఇవి వాడుకో మళ్ళా రా అని చెప్పి అనటం వల్ల చివరికి అందరు కంటిన్యూస్‌గా పోవటం వల్ల మళ్ళా కోసి ఆపరేషన్ చేసి మళ్ళీ బెడ్ మీద పడేస్తారు. సో సంపాదించే వ్యక్తి కూడా అంతటితో స్టాప్ అయిపోతుంది.
సో ఇట్లా ఇక్కడ ఏ గోల్ కోసం అయితే మనం ఇన్కమ్ సంపాదిస్తున్నామో అదే సంపాదించిన ఆదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ పెడుతున్నాము. ఈ వ్యవస్థలో ఒక పేదవాడు ధనవంతుడు అయ్యే అవకాశమే లేదు. కష్టపడుతున్నాడు, హెల్త్ పోతుంది, ఆదాయం కోసం ఒక పక్కకు పోతున్నాడు. ఆ తెచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంకో చోట ఆరోగ్యం కోసం హాస్పిటల్లో పెడుతున్నారు. సో ఇక్కడ రెండు వేరు వేరు దారులుగా ఉన్నాయి, రెండు వేరు వేరు వ్యవస్థలుగా ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో రెండు ఒకే చోట దొరికే వ్యవస్థ ఎక్కడ ఉంది సార్? ఈ రెండు ఒకే చోట దొరకాల. అలాంటి వ్యవస్థ నాకు ఎక్కడ కనపడలేదు. హెల్త్ కోసం హాస్పిటల్కి పోతున్నాం, ఇన్కమ్ కోసం బయట పని చేస్తున్నాం. రెండు వేరు వేరు దారులుగా ఉన్నాయి. ఈ రెండు ఒకే చోట కనపడినటువంటి వ్యవస్థ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ అనే కంపెనీలో నాకు కనపడింది సార్. సో కంపెనీ ఏం చెబుతుందంటే, ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యం కావాలి, ఫస్ట్ ప్రతి ఒక్కరికి హెల్త్ కావాలి, నువ్వు హెల్త్ కోసం మన కంపెనీలోకి జాయిన్ అవ్వు. జాయిన్ అయ్యేదానికి మనల్ని ఏం అడుగుతుంది సార్? ఉన్న రూపాయి కూడా ఆశించడం వల్ల అలా ఒక ఇక్కడ లక్షలు లక్షలు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అట్లా లక్షలు లక్షలు సంపాదించేటప్పుడు వాస్తవానికి తలా ₹1 వసూలు చేసిన కొన్ని కోట్ల వేల కోట్ల డబ్బులు అవుతాయి కంపెనీకి. సో అలాంటి రూపాయి కూడా ఆశించకుండా, నేనెవరో తెలీదు, నా చదువు తెలీదు, నా హైట్ వెయిట్ తెలీదు, నా పర్సనాలిటీ చదువుతో పని లేదు, అన్నంతో పని లేదు, ఇవన్నీ ఏటితో పని లేదు. జస్ట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, జస్ట్ జాయిన్ అవ్వు. జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడు. ఎస్, నా ప్రోడక్ట్ లో దమ్ము ఉంది కాబట్టి, క్వాలిటీ ఉంది కాబట్టి వాడు. నీకు నచ్చిందో షేర్ చేయి. ఈ ఒక్క మాట, నచ్చితే షేర్ చేయి, లేదంటే రిటర్న్ ఇచ్చేసాయి. ఈ ఒక్క మాట ఎంత దూరం తీసుకెళ్తుందంటే, సో అట్లా హెల్త్ కోసం నువ్వు రా, నువ్వు ఎప్పుడైతే హెల్త్ కోసం నీకు వస్తావో నీకు నేను హెల్త్ ఇస్తాను అంటుంది కంపెనీ. ఎస్, బయట నువ్వు సంపాదించిన డబ్బంతా హాస్పిటల్ దారిపోస్తున్నావు, ఇక్కడికి రా, ఇక్కడ చూడు. బయట నువ్వు ఇంగ్లీష్ మందులు ఒక నెల రోజులు వాడుతున్నావు అంటే ఇక్కడ చూడు, ఆ హెల్త్ రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు సేఫ్ జోన్ లో ఉంటావు, ఇంకా హాస్పిటల్ పోయే పని లేదు. ఆల్మోస్ట్ ఆల్ 80% రికవర్ అవుతుంది. సో ఇక నీకు ఆ డబ్బంతా కూడా సేవ్ అయినట్టే కదా, నీ పిల్లలకి నీ ఫ్యామిలీకి సేవ్ అవుతుంది కదా. అట్లా సేవ్ అయినప్పుడు జస్ట్ ఇక్కడ భూమి మీద ముక్కులో గానంత వరకు కష్టపడాలి. 60 సంవత్సరాలు కష్టపడాల్సిందే. స్టార్టింగ్ అప్పుడు ఒకరే, లాస్ట్ లో ఎండింగ్ కూడా ఒకరే. ఈ మధ్యలో 4 నెలలు ఇంట్లో ఉన్నా కానీ ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జస్ట్ 1 year 2 years నువ్వు వర్క్ చేసుకుంటే, వర్క్ అంటే ఏం మొయ్యబడి లేదు సార్. జస్ట్ ఇక్కడ ఎక్కడైతే మీటింగ్స్ ఉంటాయో అక్కడ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయ్యి పైన అప్లైనర్ సపోర్ట్ తోటి జస్ట్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని, మన పని ఏంటంటే నీకు వచ్చిన రిజల్ట్ ని చెప్పుకుంటా పోవడమే మన పని సార్. ఎవరైతే ఇంట్రెస్ట్ గుండి వస్తారో ఆధార్ కార్డు ఇస్తారు, జాయిన్ అవుతారు, పని చేసుకుని సపోర్ట్ చేస్తాం. ఇట్లా ఎవరైతే ముందుకెళ్తా ఉంటారో అట్లా నాలెడ్జ్ తీసుకొని ఎవరైతే ఇండివిజువల్ గా ఒక ప్రోడక్ట్ వాడి, ఎస్ నాకు ఈ రిజల్ట్ వచ్చింది, ఇది నేను 10 మందికి ఎందుకు షేర్ చేయకూడదు? విషయంలో మొహమాటం, సిగ్గు ఇవన్నీ ఉంటే బిజినెస్ లో ముందు బాలేం సార్. మనం ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి వాడాను, గ్యాస్ ట్రబుల్ వాడాను, నాకు రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసుకుంటే ఒక నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. నెట్వర్క్ ద్వారా ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మరి నేను ఎందుకు షేర్ చేయాలి అన్న సిగ్గు నాకున్నట్టయితే నా లైఫ్, నా గ్రోత్ ఇంతటితో ఆగిపోతుంది. మనం పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సినిమా మనం చూసుకున్నట్టయితే బనీలకి వాటికి వెంకటేష్ కోట్లు ఉన్నప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ మనం నిజంగా అది సిగ్గు అని ఫీల్ అవుతా ఉంటాం. జస్ట్ వాళ్ళు అమౌంట్ ని చూశారు. అట్లాగే కూల్ నవరత్న హెయిర్ ఆయిల్, కూల్ ఆయిల్, సో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు కోట్లు అన్నప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకు? పడిపోతే 2 కోట్లు వస్తాయని చెప్పి. సో ఇట్లా ఓట్లు ఉన్న వాళ్ళే వాళ్ళు షేర్ చేసుకుంటా యాడ్ ఇచ్చుకుంటా పోతుంటే, అదనపు ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తుంటే మనం ఎందుకు ప్రయత్నించకూడదు సార్? సో ఇట్లా ఆదాయం కోసం కష్టపడుతుంటే ఆరోగ్యం పోతుంది, ఆరోగ్యం కోసం కష్టపడుతుంటే ఆ ఉన్న సంపాదించిన డబ్బు అవుతుంది. కాబట్టి కంపెనీ ఏముంటుందంటే, ఫస్ట్ మన హెల్త్ కోసం ఇక్కడికి రండి, వచ్చినాక దాన్ని నలుగురు షేర్ చేసుకుని, ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్. వచ్చిన ప్రోడక్ట్ మనం షేర్ చేసుకొని, మనం యూజ్ చేసుకొని వచ్చిన రిజల్ట్ ని నలుగురు షేర్ చేసుకుంటా పోతూ ఉంటే, తద్వారా మనం ఏదైతే కళ్ళగన్నామో 60 సంవత్సరాలు కష్టపడుతుంది, ఏ కోరికల కోసం అయితే కష్టపడుతున్నామో అదే కోరికల్ని జీవితాంతం 3 తరాలు ఇక్కడ నేను ఇస్తానంటుంది కంపెనీ. ఎంత ఎక్సలెంట్, వండర్ఫుల్ గా క్రియేట్ చేసింది కంపెనీ.
3 తరాల జనరేషన్ జస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ కష్టపడి ఇన్ కేస్ ఏమైనా రిసీవ్ జరిగినా నెక్స్ట్ భార్యకి తర్వాత పిల్లలకి ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి కంపెనీలో ఉన్నందుకు మాకైతే చాలా ధైర్యం ఉంది సార్. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా 3 జనరేషన్ ప్లాన్, ప్యాసివ్ ఇన్కమ్ ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీలో ఈ ప్రొఫైల్స్ లో కంపెనీ ప్రొఫైల్స్ లో భాగంగా మెయిన్ కాన్సెప్ట్ 3 జనరేషన్ ప్లాన్, ప్యాసివ్ ఇన్కమ్ ఈ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఒక గ్రేట్ ఆపర్చునిటీ నా మెంటర్, నా లైఫ్ లైనర్ ఇది మా అప్లైనర్ అటువంటి బ్రహ్మేశ్ సారు నాకు ఇచ్చిన అవకాశం. ఇంత 13 సంవత్సరాలు నా గవర్నమెంట్ సర్వీస్ లో ఏనాడు ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో రెగ్యులర్ గా జీతం తీసుకుంది లేదు. ఎప్పుడైతే ఒక అప్లైనర్ గా జస్ట్ నాకు ఇంట్రొడ్యూస్ చేసి నన్ను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి మీటింగ్లకి ఎక్కడుంటే అక్కడ మీటింగ్లకి ఇన్వైట్ చేసి జస్ట్ నన్ను ఒక లీడర్ గా చిన్న లీడర్ గా మార్చినటువంటి బ్రహ్మేశ్ సార్కి ఈ జూమ్ లో అందరి తరపున హార్ట్లీ కృతజ్ఞతలు సార్. మీరు మీరు ఇచ్చిన అవకాశాన్ని గట్టిగా నేను పట్టుకొని 1 ఇయర్ కరెక్ట్ గా నా వేలో నేను గెలవాలి గెలవాలి గెలవాలి. బయట ఇంత క్వాలిఫికేషన్ ఉన్న నాకు ఇంత చదువు చదివినా బయట 13 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ లో నేను జాబ్ చేసిన నాకు ఎప్పుడు కూడా నెల జీతం రాలేదు. ఈ రోజు బ్రహ్మేశ్ సార్ ఇచ్చిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తే నెల నెల ఇంట్లో 40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డియర్ లీడర్స్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈ జూమ్ లో సడన్ గా నాకు ఈ సబ్జెక్ట్ ఇవ్వటం నాకైతే చెప్పను రాదు సార్. కొంచెం ఏదో చెప్పాను, దాన్ని మీ పెద్ద మనసుతోటి తప్పులుంటే పక్కన పెట్టి మంచి అనిపిస్తే దాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మేశ్ సార్ అండ్ రంగారావు సార్, శ్రీనివాస్ సార్, శ్రావణ్ సార్. థ్యాంక్ యూ హలో కిరణ్ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. ఫస్ట్ టైం అయినా కానీ ప్రజెంటేషన్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, వెస్టేజ్ అంటే ఏంటి, వెస్టేజ్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది పూర్తి ప్రొఫైల్ వెస్టేజ్ కంపెనీకి సంబంధించి చాలా ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. 1 మినిట్ సార్. వెస్టేజ్ అనేది దాని గ్రోత్ ఎలా ఉంటుంది ఏందనేది చాలా మందికి అనేది తెలియట్లేదు. 1 మినిట్. స్క్రీన్ షేర్ అయిందా కిరణ్ సార్? కిరణ్ సార్, సార్ సార్ క్లోజ్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అయిందా? ఆ, మీరు క్లోజ్ చేయండి స్క్రీన్ షేర్. ఆ, ఓకేనా సార్? ఓకే సార్, క్లియర్ సార్. నేను స్క్రీన్ షేర్ చేసింది వస్తుందా? ఇంకా డిస్ప్లే కాలేదు సార్. రాలేదా? రాలేదు సార్, అది చిన్నది వచ్చింది సార్, మన సింబల్ వచ్చింది. అసోసియేషన్ సింబల్ వచ్చింది సార్, మూల మీద చిన్నది కనపడుతుంది. ఎస్, ఇప్పుడు ఓకే, క్లియర్ సార్, క్లియర్ సార్, చెప్పండి. ఇప్పుడు షేర్ అయిందా సార్? కాలేదు సార్, కార్నర్ లో చిన్నది మన వెస్టేజ్ మన సింబల్ ఉంది, మన అసోసియేషన్ సింబల్. ఓకే థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి సార్. శ్రావణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. మీ అమూల్యమైన సమయం కేటాయించి మాకు జూమ్ సెషన్ ఇచ్చాను. మీ బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మన టీం మెంబర్స్కి జూమ్ ఇవ్వడం, వెస్టేజ్ యొక్క గొప్పతనం, కంపెనీ యొక్క ప్రొఫైల్ ఎందుకు చేయాలి, చేయడం వల్ల మనకి ఏందనే దాని గురించి పిన్ టు పిన్ ఎక్సలెంట్ బాగా చెప్పారు సార్. మాకు ఈ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి మీ యొక్క అడుగుజాలలో మీ సపోర్ట్ తీసుకొని మేము వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. తీసుకోండి శ్రావణ్ సార్.
రేవంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే గుడ్ రేవంత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ గుడ్ కిరణ్ మార్నింగ్ సార్ కిరణ్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకట్ సార్ గుడ్ మార్నింగ్. బట్ నాకు ఈ రోజు నాకు సాటిస్ఫై అయిన విషయం ఏంటంటే చెప్పండి సార్. కొత్తగా ఒక లీడర్ని క్రియేట్ చేశారు సార్ ఈ రోజు నుంచి. నాకు వెరీ వెరీ చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే ఓకే సార్, థ్యాంక్ యూ. కిరణ్ సార్ ని ఒక లీడర్ గా మార్చినప్పుడు కిరణ్ సార్ ఇంకొక లీడర్ గా తయారు చేశారు వెంకట్ సార్. జూమ్ ఓకే లోకి సార్, రావటం, పార్టిసిపేట్ చేయటం, హోస్టింగ్ తీసుకోవటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది వెంకట్ సార్. థ్యాంక్ యూ ఓకే సార్. సార్, థ్యాంక్ యూ. మీరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. విస్టేజ్ యొక్క గొప్పతనాన్ని పాయింట్ టు పాయింట్ ఎవరికి అర్థం కాకపోయినా అర్థమయ్యే విధంగా చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా. మళ్ళా నెట్వర్క్ మార్కెటింగ్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పారు. చాలా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్, మారోలెస్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ Hello. వెంకట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ కిరణ్ సార్. హలో సార్, కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్. సార్ కిరణ్ సార్ లీవ్ అయినట్టున్నాడు. అవునా సార్? ఓకే. సరే సార్, ఫీడ్బ్యాక్ తీసుకున్నాను సార్. ఓకే ఓకే కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. ప్రభుకుమారి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.